రాహుకాల పూజ. రాహుకాలం అనగానే ఆ సమయంలో ఏదైనా పని మీద బయలుదేరటం గాని, కొత్తగా ఏదైనా పనిని మొదలు పెట్టడం గాని చేయొద్దు అని మన ఇళ్లలో అంటూ ఉంటారు. కాని అదే రాహుకాలంలో దుర్గమ్మని తలచుకొని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. రాహువు మంత్రాలకు అధిదేవత. రాహువుకు దుర్గాదేవి అధిదేవత. ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మంత్రం తీసుకున్నవాళ్లు మంత్రజపం చేసుకుంటారు. ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది. రోజు చేయడం కుదరని వారు మంగళ లేదా శుక్రవారాలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్లి పూజలో పాల్గొనడం చాలా మంచిది. అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా పూజాగదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి ఏదైనా శ్రీదుర్గా స్తోత్రం చదివి నైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే ఓ రోజు నిమ్మకాయ పులిహోర, మరో రోజు అటుకుల పులిహోర నైవేద్యం పెట్టి ఏదైనా పని మనసులో అనుకుని రాహుకాల పూజ మొదలు పెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరుగుతుంది. కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెడతారు. ఇది కూడా చాలా మంచిది. కానీ ఇంట్లో పెట్టడం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో వెలిగించడం మంచిది. లేదు ఇంట్లోనే పెట్టుకునే పక్షంలో బయట తులసి కోట దగ్గర పెట్టాలి. ఒకే ఇంట్లో ఇద్దరు పెట్టకూడదు. ఒకరే వెలిగించాలి.